బాబు అన్నాడు. నిజంగా బిడ్డ అయితే అల్లాడిపోయాడు. పాపం ఏందంటే ఏం చేసుకోలేకపోయాడు. సడన్ నేను ఇవ్వగానే అంటే బయటకు వెళ్ళి తెచ్చుకోలేడు కదా. బిడ్డ అల్లాడిపోయి కలంతా తడి పెట్టుకున్నాడు. సరే సరే ఆడొకరా బాబు, కావాలంటే నీకు నేను రోజు పంపిస్తూ ఉంటాను, నువ్వేం బాధపడక అని చెప్పేసి అన్న. అయితే విషయం ఏంటంటే అన్న, ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఒక స్టోరీ చెప్పాలి. నేను స్టోరీ అంటే నాకు తెలిసిన సబ్జెక్ట్. నేను ఇది మాట్లాడుతుంటే నాకు ఒక మనిషి ఆ ఊరు నుంచి ఆడు తెలిసిన ఫ్రెండ్ అంటే వాళ్ళ ఊరిలో ఒక కుర్రోడు నాకైతే ఫోన్ చేశాడు. డైరెక్ట్ డిఎం చేశాడు. నేను మాట్లాడాను, నెంబర్ ఇచ్చాను, మాట్లాడింది ఏంటంటే మనోడికి అసలు ఏంది అసలు కొన్ని రోజుల వరకు కొంత ముందు అంతా బాగున్నవాడు సడన్గా ఎందుకు ఇలా అఘోరిగా షిఫ్ట్ అయ్యాడు, దేనికోసం ఏంది అని చెప్పి అడిగితే నేను ఆడేం చెప్పాడంటే యాక్చువల్గా ఒక కొంచెం డబ్బు అఘోరి వాళ్ళ ఊరు నుంచి ఫోన్ చేశాడు. అఘోరి వాళ్ళ ఊరు నుంచి వాళ్ళ వీడి సర్కిల్లో కుర్రోడు నాకు ఫోన్ చేశాడు. అన్న నువ్వు వీడియో చేసా గిఫ్ట్ ఇచ్చావు చూడు, ఆ గిఫ్ట్ వీడియో చూశాను, చాలా డేర్గా చెప్పావు, నువ్వు చాలా కరెక్ట్గా చెప్పావు, ఆడు మామూలుడు కాదు మనిషి, పరమ దుర్మార్గుడాడు, వాడి గురించి చెప్తానంటే ఏమైంది బ్రో అసలు ఏంది అసలు కథ ఏంటంటే వాడి గురించి చెప్పింది ఏంటంటే యాక్చువల్గా ఒక బాగా డబ్బున్న అతనికి ఒక యాక్సిడెంట్ అయిందట. యాక్సిడెంట్ అంటే బైక్ మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యి సడన్గా ఆయన కాయలు గుత్తులు పగిలిపోయినట. గుత్తులు పగిలిపోతే అది వస్తుంది కదా అతనికి పలానా ఆయనకి ఇలా అయ్యింది, సో అది ఇచ్చేటోడు ఎవడైనా కావాలి, దానికి ఎంత డబ్బులు కావాలో అంత ఇస్తా అని చెప్పేసి ఆయన అంటే వీడి దగ్గర దాకా వచ్చిందట. దానికి 30 లక్షలు 40 లక్షలు ఇస్తానన్నారంట. లేదు బరే నేను చెప్పింది నాకు చెప్పింది అతను 30 లక్షలు 40 లక్షలు ఇస్తాను కావాలన్నారట. అయితే వీడు అప్పటికి చిచ్చోరగాడంటే వీడు ఎట్లా అంటే అడుక్కునే వాళ్ళకి 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తాను ఇంట్లో లాకెళ్ళిపోయి దింగేటోడంట. రోడ్డు మీద చెత్త ఎత్తుకుని ఉంటారు కదా, చెత్త ఎత్తుకునే దాన్ని కూడా వదిలేవాడు కాదంట. అంత పరమ దుర్మార్గుడు అంట. వీడికి ఆ పిచ్చి ఎక్కువ అంటే వీడికి. అలాంటిది వీడు ఏంటంటే ఈ డబ్బు మీద ఆశపడ్డాడు. 30 లక్షలు నా జీవితం మొత్తం కష్టపడ్డాక నేను 30-40 లక్షలు సంపాదించలేను నేను, ఎట్లా ఇప్పుడు అని చెప్పేసి ఆలోచించి మనం టైఅప్ అయ్యి 50 లక్షలు డీల్ మాట్లాడుకున్నాడట. తీసి ఇచ్చేస్తా 50 లక్షలు అని చెప్పి డీల్ మాట్లాడుకున్నాడట. 50 లక్షలు డీల్ మాట్లాడుకుని వెళ్ళి లేకపోతే అది ఆపరేషన్ చేయించడానికి 20 లక్షలు అవుతుంది అంటన్నా. అదంతా వాళ్ళే పెట్టుకున్నాడు. వీడి దగ్గర బొచ్చి ఆడది 20 లక్షలు ఇటు తీపించుకోవాలంటే 20 లక్షలు అవుతుందంట ఆపరేషన్కి. మరి వీడి దగ్గర బొచ్చి ఎక్కడ డబ్బులు 50 లక్షలు ఇట్టి వాళ్ళు వీడికి 50 లక్షలు ఇచ్చి ఆపరేషన్ వీడి ఆలే చేపించి మొత్తం వీడి గుర్తు అయితే తీసుకుని ఆయన సెట్ చేసుకున్నాడు. పాపం అతను పెళ్లి కావాల్సినాడు అంట. డబ్బున్నోడు ఆడికేం పోయింది. అయితే వీడు ఏంటంటే అప్పుడు తర్వాత వీడికి ఏం లేదు, ఇప్పుడు ఏం చేయాలి కంటెంట్ కావాలి అంటే కంటెంట్ అంటే ఏదోలా నేను బతకాలి ఎలా బతకాలని ఆలోచించి మొత్తానికి అయితే 4-5 యూట్యూబ్లో వీడియోలు చూడడమో ఏది చూడడమో తెలియదు, కానీ వీడికైతే సలహా ఎవరో ఇచ్చారు గట్టిగా. సలహా తీసుకుని ఈ అవతారం ఎత్తరా బాబు నువ్వు, ఇప్పుడు ట్రెండింగ్లో అంటే నీకు తిరుగులేని అవతారం ఏదైనా ఉందంటే ఇదే అని చెప్పేసి ఈ అవతారం ఎత్తాడు. ఎత్తి ఏ టైంలో మొదలెట్టాడు కానీ మనోడు తెలియదు, కానీ ఇంకా అంతే. అక్కడి నుంచి మనోడు పికప్ పూజలు గీజులు అంటూ వీడి దగ్గర ఉన్న 50 లక్షలు ప్లస్ ఇంకా వచ్చి 10 లక్షలు 5 లక్షలు అక్కడ ఇక్కడ డబ్బులు సంపాదించి దగ్గర ఇప్పుడు వాడి దగ్గర 1 కోటికి పైన క్యాష్ ఉందంట. అమ్మాయిలు అన్నది ఇంకా ఎక్స్ట్రా అన్నట్టు, ఇంకా అది వేరు. సో ఈ విధంగా అయితే ఆడి దగ్గర ఉందంట. నిజంగా నాకైతే మాత్రం ఆ స్టోరీ చెప్పకనేవాడు నాకైతే మర్చిపోయింది, నిజంగా అలా అనిపించింది. సో ఇది భయ్య ఆడి పరిస్థితి. తర్వాత ఇంకోటి ఏంటంటే నేను వర్షినితో మాట్లాడడానికి వర్షిని నెంబర్ అయితే తీసుకున్నాను. సో వర్షినితో కూడా మాట్లాడడానికి ట్రై చేస్తున్నా. ఖచ్చితంగా నేను వర్షినితో మాట్లాడి ఏంటి అప్డేట్ అనేది కూడా నేను డెఫినెట్గా మీకు ఇవ్వాలని నేను అనుకుంటాను. అంటే వర్షిని గురించి కూడా నాకు కొన్ని సమాచారం వచ్చింది ఏంటంటే వర్షిని అతని మీద నిజంగా లవ్తో వెళ్ళలేదు, కేవలం అతన్ని వాడుకుందాము, అతని దగ్గర డబ్బు ఉంది అది లాక్కుందాము అని వెళ్ళింది అని అతనే అంటున్నాడు. సో అది మనం మాట్లాడకూడదు, ఎందుకంటే అది మనకు తెలియని విషయం. సో నేను ఆల్రెడీ వర్షినితో మాట్లాడడానికి వర్షిని నెంబర్ అయితే నా దగ్గర ఉంది, తీసుకున్నాను నేను వేరే ఒకరి త్రూ నుంచి. సో ఆవిడతో మాట్లాడి అసలు ఏంది సిచ్యువేషన్ ఏంది అనేది నేను ఖచ్చితంగా మన వాళ్ళందరికీ అప్డేట్ ఇస్తాను. ఖచ్చితంగా ఈ ఛానల్ అయితే మీరు ఫాలో అవుతూ ఉండండి, ఎందుకంటే ప్రతి అప్డేట్ అనేది ఈ ఛానల్ డెఫినెట్గా డైలీ వస్తుంది, అప్డేట్ చేసుకోండి. అదే భయం, ఎందుకంటే ఇప్పుడు నిజంగా ట్రాన్స్జెండర్ అయితే వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయంటే అసలు మొత్తం హార్మోన్ చేంజ్ ఉంటుంది. హార్మోన్ చేంజ్ ఉన్నప్పుడు ఇంకొక అమ్మాయి అంటే నచ్చదు, వేరే అమ్మాయి దగ్గర పోవాలంటే నచ్చదు, ఎందుకంటే ఇదే అమ్మాయిని ఫీల్ అవుతున్నప్పుడు వేరే అమ్మాయితో నచ్చదు. కానీ వీడు మగోడు కదా, వీడి దగ్గర హార్మోన్స్ అన్నీ మగ హార్మోన్సే ఉంటాయి, వై హార్మోన్సే ఉంటాయి, ఎక్స్ హార్మోన్స్ ఏముండవు వీడి దగ్గర. సో ఆ విధంగానే కాకపోతే ఏంటంటే వీడు అవసరానికి వాడుకున్నాడు అంతే, డబ్బుల కోసం చేసిన పనే, కానీ ఇది భక్తి కాదు ఇంకా ఏది కాదు ఖచ్చితంగా. అది నాకు తెలిసింది అయితే అది. అంటే ప్రతి ఒక్క యాంకర్ అడుగుతున్నారు, ఇద్దరు పువ్వులే కదా ఏం చేసుకుంటారని. సో వాళ్ళ కోసం వీడి బాధ చూడలేక కేవలం అందరూ అడిగే క్వశ్చన్కి ఫుల్ స్టాప్ ఇవ్వాలి అని ఒక్క రీజన్తో అయితే నేనైతే ఆ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. ఆ గిఫ్ట్ ఇచ్చినందుకు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు బిడ్డ అయితే మాత్రం. నిజంగా నా కష్టం అయితే తెలుసుకున్నాం అని చెప్పి ఫీల్ అయ్యాడు. ఎవరన్నా అదే కదా నేను చెప్తున్నాను, కంటతడి పెట్టుకున్నాడు బిడ్డ. నన్ను అర్థం చేసుకున్నావు, అందరు నన్ను అడిగేటోళ్ళే, కానీ నువ్వు మంచి గిఫ్ట్ ఇచ్చావు, నాకు టైంకి కావాల్సిన గిఫ్ట్ ఇచ్చావు అని చెప్పిస్తాను. అంటే ఈడికి లేకపోయినా కానీ మరి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, శోభను ఆ అమ్మాయికి అయినా కొంచెం ఫీలింగ్స్ ఉంటాయి కదా. సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు అన్న గిఫ్ట్ ఇచ్చినందుకైతే మాత్రం. అదైతే నాకు హ్యాపీగా అనిపించింది. అరే నువ్వు అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నావు కాబట్టి నువ్వు బాధపడకో, ఖచ్చితంగా నేనైతే నీకు ఏదో రకంగా నేను ఈ విధంగా నీకు హెల్ప్ చేస్తూ ఉంటాను. నేను ఒకవేళ డైరెక్ట్ రాకపోయినా కానీ నీకు పంపిస్తూ ఉంటాను ఏదో ఒకటి అని చెప్పేసి నేను మాట్లాడొచ్చాను. సో వర్షినితో అయితే మాట్లాడడానికి అయితే నేను ట్రై చేస్తున్నా. వర్షినితో కూడా మాట్లాడి ఖచ్చితంగా ఏమన్నది మీకు అప్డేట్ ఇస్తాను భయ్య. ఓకే, థ్యాంక్ యూ.